మిత్రుడు గాజువాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త యువ నాయకుడు తిప్పల దేవన్ రెడ్డి గారి జన్మదిన సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ అండ్ భవిష్యత్తులో ఏ విధంగా అయితే నాగిరెడ్డి గారి శాసనసభ్యుడిగా ఒక చరిత్ర సృష్టించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో గాజువాక ప్రాంతానికి విశేషమైన సేవ చేశారు. అదేవిధంగా రాబో రోజుల్లో కూడా దేవన్ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో గాజువాక శాసనసభ్యుడిగా ఈ ప్రాంతానికి సేవ అందించే అవకాశాన్ని ఆ భగవంతుడు కల్పించాలని ఆ వరాహలక్ష్మీ నరసింహస్వామి ప్రార్థిస్తూ దేవన్ రెడ్డి గారికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. గాజువాక నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ అయిన తిప్పల దేవన్ రెడ్డి గారి జన్మదినోత్సవం ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమానికి జిల్లా వ్యాప్తంగా ఈరోజు జిల్లా అధ్యక్షులైన కేకే రాజు గారు వచ్చారు. అలాగే మాజీ మంత్రివర్యులు అనకాపల్లి జిల్లా అధ్యక్షులైన గుడివాడ అమర్నాథ్ గారు ఇచ్చేశారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి పెద్దలు, కార్పొరేటర్లు, వార్డు అధ్యక్షులు, మహిళా సోదరిమణులు, అనుబంధ సంఘాల నాయకులు అందరూ కూడా కార్యక్రమాలకు ఉదయం 7 గంటల నుంచి కూడా ఈ కార్యాలయం అయితే చాలా ఇబ్బందిగా ఉంది. మనుషులు వెళ్ళడానికి రావడానికి కూడా అంతలాగా జనాలు వస్తూ ఆయనకు అభినందనలు తెలియజేసి శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎందుకంటే ఆయన ఒక ప్రజలతో ఉన్నటువంటి అనుబంధం అలాంటిది. అలా నాయకులు కూడా ప్రేమగా ఈరోజు ఒక చిన్న కార్యకర్తనైనా సరే సమానంగా చూసుకున్నట్టు వ్యక్తులు. తిప్పల నాగిరెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నప్పుడు కూడా దేవన్ రెడ్డి గారు తండ్రికి తగ్గ తనయుడిగా ప్రజల్లో మమేకమయ్యి ప్రజలకు ఏ కష్టాలు వచ్చినా నేనున్నానంటూ భరోసాని ఇస్తూ ముందుకెళ్ళేవారు. అదే బాణిని ఇప్పుడు కూడా కొనసాగిస్తూ ఏదైతే ఆ రోజు నాగిరెడ్డి గారి ఆశయాలకు నేను కూడా ఉన్నాను, నేను కూడా అలాగే పనిచేస్తాను అప్పుడైతే ఎలాగైతే తిరిగారు, ఇప్పుడు సమన్వయకర్తగా కూడా గాజువాక నియోజకవర్గం అంతా ప్రతి వార్డులో కూడా చుట్టుముట్టి ఏ కార్యక్రమం అయినప్పటికీ ఆయనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నా అన్నిటికీ అటెండ్ అవుతూ అందరినీ అక్కడ ఉన్నటువంటి ప్రజల కష్టాలు తెలుసుకుంటూ అలాగే కొనసాగుతున్నారు. ఆయన ఈరోజు మనకు స్టీల్ ప్లాంట్ విషయం ఉంది, అది పెద్ద విషయం. ఆ స్టీల్ ప్లాంట్ ఉక్కు కార్మికులకు కానీ అలా నిర్వాసితులకు కానీ ప్రతి ఒక్క కార్యక్రమాల్లో నేనున్నానంటూ భరోసానిస్తూ ఎప్పుడు కూడా ఆ రోజు శాసనసభ్యులుగా నాగిరెడ్డి గారు ఎలాగైతే వాళ్ళతో స్టీల్ ప్లాంట్ విషయంలో ముందున్నారో ఈరోజు దేవన్ రెడ్డి గారు కూడా అదే బాణీలో ఈరోజు స్టీల్ ప్లాంట్లో నిర్వాసితులకి, కార్మికులకి కూడా సపోర్ట్గా ఉన్నారు. మొన్న జరిగింది పెద్ద ఎత్తున అంబుజా సిమెంట్ అనే దాని మీద ఆ రోజు వెనక్కి వెళ్ళిపోయి ఆయన ప్రతి ఒక్కరితో సోదరభావంగా మసులుకుంటుంటారు. ఆ మంచితనం కొద్దీ ఈరోజు వేలాది మంది వచ్చేసి ఈరోజు ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకుడు అంటే ఒక నమ్మకం, నాయకుడు అంటే ఒక బలం, అవి రెండు మా దేవన్ గారి దగ్గర ఉన్నాయి. అందు గురించి పార్టీల అతీతంగా ప్రతి ఒక్కరు వచ్చేసి ఆయనకు విశేష తెలియజేశారు. అలాగే ఇక్కడ ఉన్న గాజువాకల ప్రధాన సమస్యల మీద నిరంతరం పోరాడే వ్యక్తి. అలాగే మన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి ఏమి, అంబుజా సిమెంట్ గురించి ఏమి, ప్రతి విషయంలోనూ ఎవరికైనా ఆరోగ్యం బాగలేకపోయినా, ఎవరికైనా ఇబ్బంది ఉన్నా ఆర్థికంగా హెల్ప్ చేస్తూ ప్రతి ఒక్కరికి చేదోడు వాదోడుగా నిలబడుతున్నారు. ఆయనకి మంచి జరగాలని, ఆయన 2029లో ఎమ్మెల్యేగా కావాలని మా అందరి గాజువాక అందరి తరఫున కోరుకుంటున్నాం. అలాగే ఆయన మంచితనానికి మారుపేరు. ఆయన ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో ఉండాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.